నమస్తే వెల్కమ్ టు BDD న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అమెరికాలో కాల్పులు, ఒకరి మృతి. హిజాబ్ వర్సెస్ కండువా, కర్ణాటక సర్కార్ కీలక ఉత్తర్వులు. సీఎం కలిసిన ఉద్యోగ సంఘాల నేతలు, జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన ఉద్యోగ సంఘాల నేతలు. ఆ మధుర గానం మూగబోయింది. భారత కోకిల లత మంగేష్కర్ ఇక లేరు. రామానుజాచార్యులు సమతా సూత్రం మన రాజ్యాంగానికి స్ఫూర్తి. స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ విగ్రహావిష్కరణలో ప్రధాని మోడీ. వేలంలో తగ్గేదేలే, ఆ ముగ్గురిపై కన్నేసిన చెన్నై సూపర్ కింగ్స్. మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ బైక్, ఆకట్టుకుంటున్న ఫీచర్స్. అమెరికాలోని వర్జీనియాలో ఓ హుక్కా లాంజ్ లో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒకరు మరణించారు, మరో నలుగురు గాయపడ్డారని అధికారులు ప్రకటించారు. బ్లాక్బర్గ్ డౌన్ టౌన్ లోని మెలోడీ హుక్కా లాంజ్ లో శుక్రవారం అర్ధరాత్రి ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలిపారు. ఈ కాల్పులు జరిపించింది ఎవరు, అందుకు గల కారణాలు ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు. కర్ణాటకలో హిజాబ్ వివాదం పార్టీల పరస్పర రాజకీయ విమర్శలకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో వివాదం మరింత ముదరకు ముందే చెక్ పెట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం రంగంలోకి దిగింది. శాంతి భద్రతలకు దెబ్బతీసే రీతిలో విద్యా సంస్థల్లో విద్యార్థులు దుస్తుల్ని ధరించడానికి వీల్లేదంటూ తాజా ఉత్తర్వుల్లో నిషేధిత చట్టాలు జారీ చేసింది. కర్ణాటకలోని విద్యా సంస్థల్లో ముస్లిం బాలికలు హిజాబ్స్ ధరించి తరగతి గదులకు హాజరవుతుండడం పై గత నెల రోజులుగా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి హిందూ సంఘాలు. ఈ క్రమంలో నెల రోజుల నుంచి ఉడుపి, చిక్మగళూరులో పరిణామాలు వాడివేడిగా సాగాయి. హిజాబ్స్ ధరించిన బాలికలను స్కూళ్లకు అనుమతించకపోగా ప్రతిగా అది ధరించడం తమ హక్కు అంటూ నిరసన వ్యక్తం చేశారు విద్యార్థులు. ఈ తరుణంలో కాషాయపు కండువాలు ధరించిన విద్యార్థులు ర్యాలీలు నిర్వహించడంతో వ్యవహారం రాజకీయ రంగు పులుముకున్నట్లు అయింది. దీంతో శనివారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది కర్ణాటక ప్రభుత్వం. రామానుజాచార్యులు విగ్రహం జ్ఞానం, ధ్యానానికి ప్రతీక అని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. రామానుజాచార్యులు బోధనలు అనుసరణీయమన్నారు. రామానుజాచార్యుల విగ్రహం ఆయన ఆదర్శాలకు ప్రతీక అని, దేశ సంస్కృతిని మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. రామానుజాచార్యుల విగ్రహం జ్ఞానం, ధ్యానానికి ప్రతీక అని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. రామానుజాచార్యులు బోధనలు అనుసరణీయమన్నారు. రామానుజాచార్యుల విగ్రహం ఆయన ఆదర్శాలకు ప్రతీక అని, దేశ సంస్కృతిని మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. సమాజంలో అందరికీ సమాన అవకాశాలు దక్కాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. అందరూ సమానంగా అభివృద్ధి చెందాలంటే ఐకమత్యంతో సాగాలన్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఉజ్వల్ పథకం, జన్ ధన్, స్వచ్ఛ భారత్ వంటి పథకాలన్నీ అందులో భాగమేనని తెలిపారు. రామానుజాచార్య విశిష్ట ద్వైత కర్త అని కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆయన బోధనల్లో ఒకవైపు జ్ఞాన సముపార్జనకు మార్గాలున్నాయని, మరోవైపు భక్తి మార్గాన్ని ఎలా అనుసరించాలో తెలిపారని,
సన్యాసాన్ని స్వీకరించి సిద్ధి పొందడానికి ఒక పరంపరను సృష్టించిన మహానుభావుడు రామానుజాచార్యుడు అని ప్రధాని అన్నారు. సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించడం మహాత్యాగంగా భావిస్తున్నట్టు చెప్పారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ మూర్తి భావితరాలకు ప్రేరణ మాత్రమే కాదన్నారు. భారతీయ ప్రాచీన మూలాలను బలపరిచేందుకు కూడా దోహదం చేస్తుందని పూర్తి విశ్వాసం తనకుందన్నారు. साथियों, दुनिया की अधिकांश सभ्यताओं में, अधिकांश दर्शनों में किसी विचार को या तो स्वीकार किया गया है या फिर उसका खंडन किया गया है. लेकिन भारत एक ऐसा देश है जिसके मनीषियों ने ज्ञान को खंडन, मंडन, स्वीकृति, अस्वीकृति इससे ऊपर ही उठा करके देखा. स्वयं उससे ऊपर उठे, दिव्य दृष्टि से उस विवाद को देखा. हमारे यहां अद्वैत भी है और द्वैत भी है, और इन द्वैत अद्वैत को समाहित करते हुए श्री रामानुजाचार्य जी का विशिष्टाद्वैत भी हमारे लिए प्रेरणा है. रामानुजाचार्य जी के ज्ञान की एक अलग भव्यता है. साधारण दृष्टि से जो विचार परस्पर विरोधाभासी लगते हैं, रामानुजाचार्य जी उन्हें बड़ी सहजता से एक सूत्र में पिरो देते हैं. उनके ज्ञान से, उनकी व्याख्या से सामान्य से सामान्य मानवी भी उससे जुड़ जाता है. आप देखिए, एक और తెలుగు సినిమాపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. తెలుగు చిత్ర పరిశ్రమ ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి గడించిందన్నారు. 216 అడుగుల శ్రీరామానుజ విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ అనంతరం ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు సినిమా సిల్వర్ స్క్రీన్ పై అద్భుతాలు సృష్టిస్తుందన్నారు. సిల్వర్ స్క్రీన్ నుంచి ఓటీటీ వరకు తెలుగు సినిమాలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. తెలుగు భాషా చరిత్ర ఎంతో సుసంపన్నమైనది. కాకతీయుల రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడం గర్వకారణం. పోచంపల్లి చేనేత వస్త్రాలు ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి గడించాయి అంటూ ప్రశంసలు జల్లు కురిపించారు. ప్రస్తుతం మోదీ చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. और साथियों, आज जब मैं तेलंगाना में हूं तो इस बात का जिक्र भी जरूर करूंगा कि कैसे तेलुगु कल्चर ने भारत की विविधता को सशक्त किया है. तेलुगु कल्चर की जड़ों का विस्तार सदियों में फैला हुआ है. अनेक महान राजा रानियां इसके ध्वजवाहक रहे हैं. सातवाहन हो, काकातिया हो या विजयनगर साम्राज्य, सभी ने तेलुगु संस्कृति की पताका को बुलंद किया. महान कवियों ने तेलुगु संस्कृति को समृद्ध किया है. पिछले वर्ष ही तेलंगाना में स्थित 13वीं शताब्दी के काकातिया रुद्रेश्वर रामप्पा मंदिर को यूनेस्को विश्व धरोहर स्थल घोषित किया गया है. वर्ल्ड टूरिज्म ऑर्गेनाइजेशन ने पोचमपल्ली को भी भारत के सबसे बेहतरीन टूरिज्म विलेज का दर्जा दिया है. पोचमपल्ली की महिलाओं का हुनर पोचमपल्ली साड़ियां के रूप में विश्व विख्यात है. ये वो संस्कृति है जिसने हमें हमेशा सद्भाव, भाईचारा और नारी शक्ति का सम्मान करना सिखाया है. तेलुगु संस्कृति की इस गौरवशाली परंपरा को आज तेलुगु फिल्म इंडस्ट्री भी पूरे आन बान शान से आगे बढ़ा रही है. तेलुगु सिनेमा का दायरा सिर्फ उतना ही नहीं है जहां तेलुगु बोली जाती है.
इसका विस्तार पूरे विश्व में है। सिल्वर स्क्रीन से लेकर ओटीटी प्लेटफॉर्म्स तक इस क्रिएटिविटी की चर्चा छाई हुई है। भारत के बाहर भी खूब प्रशंसा हो रही है। तेलुगु भाषी लोगों का अपनी कला और अपनी संस्कृति के प्रति ये समर्पण सभी के लिए प्रेरणा समान है। ఇక్రిసాట్ లో ప్రధాని మోదీ వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. స్వర్ణోత్సవ శుభాకాంక్షలను తెలిపారు. ఆజాదీకి అమృతోత్సవ వేళ ఇక్రిసాట్ స్వర్ణోత్సవాలను జరుపుకుంటుందన్నారు. సంస్థ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు పనిచేసిన వారందరికీ ఆయన అభినందనలు తెలిపారు. మెట్ట ప్రాంత రైతులకు ఇక్రిసాట్ పరిశోధనలు ఎంతగానో ఉపయోగపడ్డాయని అన్నారు. టెక్నాలజీ మార్కెట్తో అనుసంధానించి వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు ఇక్రిసాట్ కృషి చేస్తుందని ఆయన అన్నారు. వాతావరణ మార్పుల కేంద్రం రైతులకు ఎంతో ఉపయోగకరమన్నారు. जब भारत ने आजादी के 100 वर्ष मनाएगा तो आप 75 वर्ष में होंगे। जैसे भारत ने अगले 25 वर्षों के लिए नए लक्ष्य बनाए हैं, उन पर काम करना शुरू कर दिया है, वैसे ही अगले 25 वर्ष इक्रिसैट के लिए भी उतने ही अहम है। साथियों, आपके पास 5 दशकों का अनुभव है। इन 5 दशकों में आपने भारत सहित दुनिया के एक बड़े हिस्से में कृषि क्षेत्र की मदद की है। आपकी रिसर्च, आपकी टेक्नोलॉजी ने मुश्किल परिस्थितियों में खेती को आसान और सस्टेनेबल बनाया है। अभी मैंने जो टेक्नोलॉजी डिस्प्ले देखा उसमें इक्रिसैट के प्रयासों की सफलता नजर आती है। पानी और मिट्टी का मैनेजमेंट हो, क्रॉप वैरायटी और प्रोडक्शन प्रैक्टिसेस में सुधार हो, ऑन फार्म डायवर्सिटी में बढ़ोतरी हो। మంత్రివర్గ ఉపసంఘంతో 2 రోజుల పాటు సుదీర్ఘంగా జరిగిన చర్చలు ఫలించడంతో పీఆర్సీ సాధన సమితి సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ప్రభుత్వం తమ కోరికలను మన్నించడంతో సమ్మెలోకి వెళ్లడం లేదని నేతలు ప్రకటించారు. దీనిలో భాగంగా ఈ రోజు పీఆర్సీ సాధన సమితి సీఎం జగన్ ను కలిశారు. చర్చలు సఫలం కావడంతో ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయి కృతజ్ఞతలు తెలిపారు. భారత కోకిలగా యావత్ భారతదేశం గుర్తించే స్థాయికి ఎదిగిన లతా మంగేష్కర్ ఇక లేరు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ఇటీవల కరోనా నుంచి కోలుకున్న లత ముంబైలోని బ్రీచ్ క్యాడీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కోవిడ్ కారణంగా జనవరి 11న ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే జనవరి నెలాఖరున కరోనా నుంచి కోలుకున్న లత ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. దీంతో ఐసీయూలో వెంటిలేటర్ పై ఆమెకు వైద్యులు చికిత్సనందించినా ఆరోగ్యం విషమించడంతో ఆమె తుదిశ్వాస విడిచారు. తన గ్రాంథంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న లతా మంగేష్కర్ లేరన్న విషయాన్ని ఆమె అభిమానులను జీర్ణించుకోలేకపోతున్నారు. గన్నవరం విమానాశ్రయంలో కేంద్ర మంత్రి భగవత్ కిషన్ రావు కరాడా స్వాగతం పలికిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సోము వీర్రాజు, బీజేపీ నేతలు.
यूनियन बैंक डॉक्टर पार्थ सर ओबीसी मॉडर्नाइजेशन सेक्रेटरी डॉक्टर पीएचडी मेडिकल ओबीसी स्टेट जनरल यादव जनरल सेक्रेटरी जी नमस्कार स्टेट वाइस प्रेसिडेंट बीजेपी मालती राणी హుజూరాబాద్ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఈటెల రాజేందర్ను ప్రత్యేకంగా అభినందించిన ప్రధాని నరేంద్ర మోదీ. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతను అలవర్చుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రజలకు సూచించారు. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండల కేంద్రంలో ఆయన పర్యటించారు. కొలుకులపల్లి గ్రామంలో కల్వకుర్తి నియోజక కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు గాన స్వాగతం పలికారు. మాడ్గుల మండల కేంద్రంలో శివాలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా ఆయన ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన వాక్ జరిగింది. స్థానిక రామకృష్ణ బీచ్ వద్ద నున్న కాళీమాత గుడి దగ్గర నుండి వైఎంసీఏ వరకు జరిగిన క్యాన్సర్ అవగాహన వాక్లో సిఐఐ, ఐఎంఏ, ఐడిఏ, ఏపీఎన్ఏ, ఆర్థోపెడిక్ అసోసియేషన్, గీతం డెంటల్ కళాశాల, జీవీపీ మెడికల్ కళాశాల, ఇండియన్ ఉమెన్స్ నెట్వర్క్, రోటరీ క్లబ్, పోర్ట్ సిటీ, విశాఖపట్నం, రన్నర్స్ క్లబ్ అసోసియేషన్, వాకర్స్ క్లబ్ అసోసియేషన్, ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ మరియు శ్రేయ క్యాన్సర్ ఫౌండేషన్ సంస్థలు పాల్గొన్నాయి. ఈ ర్యాలీని పద్మశ్రీ డాక్టర్ ఎస్వి ఆదినారాయణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని అభినందించారు. అమ్మాయి బందికి ముందుకి కాదా అనియా చలా పక్క వాయిస్ పిలిచినా పిలిచిదయ్యా నాకు చెప్తాను సెంటర్కి పోదాం. మహాత్మా
గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం ఈరోజు మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ చాలా స్వచ్ఛంద సంస్థలతోనూ ప్రొఫెషనల్ బాడీస్తో కలిపి ఈరోజు ఈ క్యాన్సర్ అవగాహన ర్యాలీ అనేది నిర్వర్తిస్తున్నాము. ఎందుకంటే క్యాన్సర్ గురించి ప్రజలకి ప్రభుత్వానికి అవగాహన కలిగించడం కోసం, ఎంత పెద్ద ప్రాబ్లం మన ముందు ఉందో తెలియజేయడం కోసం, దీనికి సంబంధించిన ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి ఫ్యూచర్ జనరేషన్స్ కోసం అని తెలియజేయడం కోసమే ఈ అవగాహన నిర్వర్తిస్తున్నాము. 30% క్యాన్సర్ మరణాలను పూర్తిగా నివారించవచ్చు. 30% తొలి దశల్లో గుర్తిస్తే మనల్ని మనం కాపాడుకోవచ్చు. అలాగనే క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా పూర్తి ట్రీట్మెంట్ మనకి ఇప్పుడు అందుబాటులోనే ఉంది అని తెలియజేయడం కోసం, అలాగనే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లోనూ అంతమంది రకాలైన ప్రజలకు కూడా క్యాన్సర్ నివారణ చికిత్సా విధానాలు అందుబాటులోకి తీసుకురావాలని గవర్నమెంట్కి పిలుపునిస్తూ ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ క్యాన్సర్ దినం సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. మా మీడియా మిత్రుల ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ ప్రజలకు అందజేసినట్టయితే చాలా ప్రజలకు చాలా ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. విజయనగరం రామతీర్థంలో ట్రస్ట్ బోర్డు కార్యకలాపాలలో ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు జోక్యాన్ని ఖండిస్తున్నామని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. తనను వ్యక్తిగతంగా విమర్శించిన ఎమ్మెల్యే బడ్డుకొండ వ్యాఖ్యలు ఆయన విఘ్నతకే విడిచిపెడుతున్నామన్నారు. రామతీర్థం ట్రస్ట్ బోర్డు నిబంధనలను అధికారులు పూర్తిగా తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారం తేదీన ఏ అధికారంతో ఎమ్మెల్యే నిర్ణయిస్తారని ప్రశ్నించారు. ఈవో తనపై లేఖల యుద్ధం చేస్తున్నారని, మతపరమైన అంశాల్లో ప్రభుత్వ జోక్యం మితి మీరిపోయిందన్నారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వ తీరు దుర్మార్గమని, ఉద్యోగుల బాగోగులు పట్టించుకోవటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అశోక్ గజపతిరాజు విమర్శించారు. ఏదో అక్కడక్కడ కొన్ని ఘర్షణలు అయిన మాట వాస్తవం, కానీ ఇంత లాంగ్ లెంత్ ఆఫ్ టైం ఇంత ఇది ఎక్కడ జరగల. ప్రభుత్వం కూడా పారదర్శకతో పని చేయగలం జరుగుతూ వచ్చింది. జియోలు నెట్ పై పెట్టడం, ఇప్పుడు అది కూడా రివర్స్ గేర్ నడుస్తుంది. రహస్యమట, అతి రహస్యమట. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అని మా భావన. అసలు ట్రస్ట్ బోర్డు దేనికోసం పెడతారు? పారదర్శకతని పెంచడానికి ట్రస్ట్ బోర్డ్స్ పెడతారు. అనంతపురం ఈరోజు ఉదయం ఆదర్శ నగర్ యందు శ్రీ అమ్మ మారెమ్మ దేవాలయం నూతన దేవాలయంను వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆలయంను సందర్శించి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వాసిం మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు. దేవాలయం ప్రధాన సభ్యులు మీడియాతో పాల్గొన్నారు. సూర్యనారాయణ, తిరుపాల్ నాయక్, లక్ష్మీ నాయక్ ఇతర సభ్యులు మీడియా ముందు పాల్గొన్నారు. सुनील नामदेस्य कुटुंबस्यानां सतीश नामधेयस्य सह कुटुंबस्यानां గ్రామ ప్రజలకందరికీ కూడా విన్నపము. ఇక్కడ ఆదర్శ నగర్ అనంతపురం పట్టణంలో శ్రీ మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఇంటి పక్కన మా శ్రీ మారెమ్మ దేవాలయము వెలిసి ఉన్నది. దాదాపు 3 రోజులుగా హోమాలు పూజలు జరుగుతున్నాయి. ఈరోజు పొద్దున తెల్లవారుజాము కాడ 3:30 నుంచి 4:40 వరకు అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. కుంభాభిషేకం జరగడం జరిగింది. తర్వాత కలశ పూజలు జరగడం జరిగింది. ఇక్కడ దాదాపుగా కొన్ని వేల మంది భక్తాదులు వస్తూ ఉన్నారు, వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఈ అమ్మవారి మహిమని
దాదాపుగా అమ్మవారికి ఏ వస్తువు కావాలన్నా కూడా అవన్నీ కూడా అమ్మవారు దయతోటి ఆమె కావాల్సినవన్నీ కూడా సమకూర్చుకొని ఇక్కడ ఐపీఎల్ 2022 మెగా వేలంకు అంతా సిద్ధమైంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో మెగా వేలాన్ని బీసీసీఐ నిర్వహించనుంది. కాగా ఈ వేలంలో 590 మంది ఆటగాళ్లు పాల్గొనబోతున్నారు. ఇక ఐపీఎల్ మెగా 2022 వేలంకు ముందు చెన్నై సూపర్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. రానున్న వేలంలో సిఎస్కే డుప్లెసిస్, దీపక్ చాహర్, శార్దుల్ ఠాకూర్ ను మళ్లీ దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వేలంకు ముందు డుప్లెసిస్, దీపక్ చాహర్, శార్దుల్ ఠాకూర్ ను సిఎస్కే రిటైన్ చేసుకోలేదు. వేలంలో మా వ్యూహాన్ని బయటకు చెప్పడం సరైనది కాదు. అయితే సిఎస్కేకు ఎక్కువ కాలం సేవలందించిన ఆటగాళ్లను తిరిగి దక్కించుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ మేము టార్గెట్ చేసుకున్న పేర్లను నేను బయటకు వెల్లడించాలి అనుకోవడం లేదు. చాలా మంది ఆటగాళ్లు ఎక్కువ కాలం జట్టుకు సేవలు అందించారు. అయితే రీటెన్షన్ నిబంధనల కారణంగా మేము వదులుకోవాల్సి వచ్చింది అని చైనా సూపర్ కింగ్స్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. సిఎస్కే వేలానికి ముందు రవీంద్ర జడేజా, మెయిన్ అలీ, ఎంఎస్ ధోని, రుతురాజ్ గైక్వాడ్లను రిటైన్ చేసుకుంది. బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్ట్ అప్ ఓబెన్ ఈవీ తన మొదటి ఎలక్ట్రిక్ బైక్ ను వచ్చే నెలలో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తుంది. కంపెనీ తొలి ఎలక్ట్రిక్ బైక్ కి ఓబెన్ రోర్ అని పేరు పెట్టింది. ఈ ఎలక్ట్రిక్ బైక్ ను ఒకసారి ఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్లు దూసుకెళ్తున్నట్లు కంపెనీ తన పోర్టల్లో తెలిపింది. వినియోగదారులకు 2022 రెండో త్రైమాసికంలో దీనిని డెలివరీ చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ హై స్పీడ్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ గరిష్ట వేగం గంటకు 100 కిలోమీటర్లు. ఈ బైక్ 3 సెకండ్లలో గంటకు 0 నుండి 40 కిలోమీటర్ల వేగంతో అందుకుంటుంది. ఈ బైక్ 2 గంటల్లో ఫుల్ ఛార్జ్ కానుంది. ఇప్పటికే ఈ కంపెనీ ఈ బైక్ కోసం 16 పేటెంట్ హక్కులను పొందింది. కొత్త ఓబెన్ రోర్ ఎలక్ట్రిక్ బైక్ ను 3 వేరియంట్లలో అందించనున్నారు. ఈ ఎలక్ట్రిక్ బైక్ ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే సుమారు 1 లక్ష నుండి 1.5 లక్షల మధ్య ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాక రాబోయే 2 సంవత్సరాలలో ప్రతి 6 నెలలకు ఒక కొత్త ఉత్పత్తిని ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అమెరికాలో కాల్పులు, ఒకరి మృతి. హిజాబ్ వర్సెస్ కండువా, కర్ణాటక సర్కార్ కీలక ఉత్తర్వులు. సీఎం కలిసిన ఉద్యోగ సంఘాల నేతలు, జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన ఉద్యోగ సంఘాల నేతలు. ఆ మధుర గానం మూగబోయింది. భారత కోకిల లత మంగేష్కర్ ఇక లేరు. రామానుజాచార్యులు సమతా సూత్రం మన రాజ్యాంగానికి స్ఫూర్తి. స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ విగ్రహావిష్కరణలో ప్రధాని మోడీ. వేలంలో తగ్గేదేలే, ఆ ముగ్గురిపై కన్నేసిన చెన్నై సూపర్ కింగ్స్.
మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ బైక్, ఆకట్టుకుంటున్న ఫీచర్స్. ఇది రోజుటి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.